పశ్చిమాసియాలో యుద్ధం మొదట్లో యుద్ధ విమానాలతో జరిగేది. ఆ తర్వాత భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం అయ్యే వరకు సముద్రపు ఉపరితలం పైన యుద్ధ నౌకలతో దాడులు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత యుద్ధం సముద్రపు అడుగు భాగానికి చేరుకుంది. తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించి చమురు విక్రయాలను అడ్డుకోవటంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ఇప్పుడు ప్రపంచానికి చీకటి రోజులను చూపిస్తామని హెచ్చరిస్తోంది. పర్షియన్ గల్ఫ్ సముద్ర గర్భంలో ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ ను ధ్వంసం చేస్తామంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంచలన ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఇలాంటి హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారి. ఒకవేళ ఈ కేబుల్స్ తెగిపోతే బ్యాంకింగ్, కమ్యూనికేషన్, వాణిజ్యం ఇలా అన్ని స్తంభించిపోయి ప్రపంచం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.